నేను సరిగ్గా తినకుండా ఫుల్ టైమ్ జాబ్ మెయింటైన్ చేసుకొని ఇక్కడ ఇది చేస్తున్నాను అంటే ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు? సరే ఇట్స్ ఓకే, వచ్చేసేయి. డబ్బులు మేము పెట్టాం, నలుగురు ఏమనుకుంటే మనకేముంది, మేము అర్థం చేసుకుంటున్నాం కదా, నువ్వు ట్రై చేసావు రాలేదు. మా అమ్మగారు దీనికి అంతా టర్నింగ్ పాయింట్ అనమాట. నువ్వు ఇంత దూరం అక్కడ వెళ్ళింది వెనక్కి రావడానికి కాదు, యూ హ్యావ్ టు స్టే దేర్. ఏం చేస్తే అంత దూరం వెళ్ళావు అనేది నువ్వు గుర్తు తెచ్చుకో. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కాదని అక్కడికి వెళ్ళావు, అక్కడ కాదని ఇక్కడికి వస్తే నువ్వు ఎక్కడ ప్రూవ్ చేసుకుంటావు? సో స్టే దేర్. ఇంకొక 20 రిజెక్షన్స్ రానివ్వు. ఇప్పుడు ఏంటి, మేము ఏమైనా నిన్ను తొందర పెడుతున్నామా? ఐ హ్యావ్ టు సే దట్ ఈ జనరేషన్లో ఒక అమ్మాయికి 25 years అప్పుడు ఒక 25 lakhs పెట్టి అబ్రాడ్కి పంపడమే చాలా గొప్ప థింగ్. ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్, వాళ్ళ తప్పు కాదు, ఆ 25 లక్షలతో అమ్మాయి పెళ్ళైపోతుంది కదా, ఎందుకంత ఇన్వెస్ట్ తర్వాత చేసుకుంటుంది కదా. అండ్ చూసే వాళ్ళు కూడా ఇప్పుడు అవసరమా అమ్మాయికి పెళ్లి చేయకుండా, దట్టు మిడిల్ క్లాస్ ఒక ఫార్మర్ పంపుతున్నప్పుడు చాలా మంది అన్నారు మా ఫాదర్ పంపేటప్పుడు, అవసరమా 25 lakhs పెట్టి పంపుతున్నావు, పెళ్లి చేయొచ్చు కదా డబ్బులతో